షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అడియం శ్రీహరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అడియం కావ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో కమిషన్ ఇచ్చిన నివేదిక పైన చర్చ జరిపి వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా త్వరలో అవసరం మేరకు చట్టాన్ని తీసుకొచ్చి జీవోలు ఇష్యూ చేసి తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలను ఏబిసి అనే కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మాదిగ ఉపకులాల తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్లన్నీ కూడా జనాభా ప్రాతిపదిక పైన దామాషా పద్ధతిలో అవి అమలు కావాలని, అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండమైన దండోరా ఉద్యమం జరిగింది. ఈ దండోరా ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్యు వరకు సమాజమంతా కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఎంఆర్పిఎస్ డిమాండ్లో న్యాయం ఉన్నది, హేతుబద్ధత ఉన్నది. అనేక దశాబ్దాలుగా రాజ్యాంగ ఫలాలను వీళ్ళు అందుకోలేకపోతున్నారు, కాబట్టి వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి సమాజం అంతా కూడా ఎంఆర్పిఎస్ కండగా నిలబడింది. రాష్ట్రంలో ఉన్న గడిచిన 30 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా శాసనసభలో వర్గీకరణకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అనేక కారణాల వల్ల, లీగల్ న్యాయపరమైన సమస్యల వల్ల 30 సంవత్సరాలుగా ఉద్యమం చేసిన అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపినా వర్గీకరణ కాలేదు. అదృష్టవశాత్తు
1 ఆగస్టు 2024న 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో 7 న్యాయమూర్తులలో 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా, ఒకే ఒక్క న్యాయమూర్తి వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మెజార్టీ తీర్పు మేరకు రాజ్యాంగానికి లోబడి వర్గీకరణ చేయవచ్చు, న్యాయపరంగా చట్టపరంగా వర్గీకరణ చేసుకునే అవకాశం ఉన్నది. కేటగరైజేషన్ ఈజ్ పర్మిసబుల్ అండర్ లా అనే మాట సుప్రీంకోర్టు చెప్పడంతో దానిపైన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి తీర్పు వచ్చిన రోజున అసెంబ్లీలో ప్రకటన చేసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ కులాల యొక్క డేటాను సేకరించడానికి, ప్రజలందరి అభిప్రాయాలను సేకరించడానికి ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ ఏకసభ్య కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. ఆ నివేదికను కేబినెట్ ఆమోదించి నిన్న అసెంబ్లీలో చర్చకు పెట్టింది. నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు నివేదికను ఆమోదించడమే కాకుండా వర్గీకరణకు వాళ్ళ మద్దతు తెలపడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలి, అట్టడుగున ఉన్నవారికి అంబేద్కర్ ద్వారా, రాజ్యాంగం ద్వారా సంక్రమించే ఫలాలు అందాలనే డిమాండ్తో ఏదైతే ఉద్యమం చేశామో దానికి నిన్న ఫలితం లభించింది. మాదిగా ఉపకులాల కళ సాకారమైంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు. జనాభా ప్రాతిపదిక పైన మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు ఇవ్వమని అడుగుతున్నవే తప్ప వేరే వాళ్ళది రద్దు చేసి మాకు ఇవ్వమని అడిగే ఆలోచన లేదు. షెడ్యూల్ కులాలలో ఉన్న వాళ్ళందరం కూడా అన్నదమ్ములమే, అంతా ఒక సమూహమే. ఈ షెడ్యూల్ కులాల సమూహంలో కూడా అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలను సరిచేయాలనేదే వర్గీకరణ యొక్క మూల ఉద్దేశం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి, మన ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి వర్గీకరణను అమలు చేసే ప్రయత్నము, దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించే ప్రయత్నము చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే అనేక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అణిచివేయబడి ఉన్నారో, ఎవరైతే గ్రామాలలో అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే అవమానాలను భరిస్తున్నారో వాళ్ళందరికీ జీవితం పైన భరోసా కల్పించే విధంగా రాజ్యాంగంలో ఈ వర్గాలకు, సామాజిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించి సమాజంలో వాళ్ళు కూడా తలెత్తుకుని తిరిగే విధంగా సమానత్వాన్ని సాధించే దిశగా రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరచడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ ఆరాధ్య దైవం. ప్రపంచంలోనే అందరి చేత గొప్పగా కీర్తించబడి ప్రపంచ మేధావి. ఆ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు సంక్రమించినాయి కాబట్టే
ఇవాళ దళితుల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో దండోర ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొని ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ వర్గీకరణ సాధించేంత వరకు ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ కూడా మేమందరం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా 30 సంవత్సరాల మా పోరాటానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పును శిరస వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు కల్పించాడు. మందకృష్ణ షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని ఆందోళన చేశాడు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఆ రకంగా ఈ ముగ్గురు కూడా మాదిగ ఉపకులాలకు ఆదర్శ నాయకులు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ ముగ్గురిని ఎప్పుడు కూడా ఈ సమాజము మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన రోజు. నిన్నటి రోజున అసెంబ్లీలో ఏకగ్రీవంగా వర్గీకరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు లభించింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది బిడ్డలను కోల్పోయారు. అనేక మంది మీద కేసులైనవి. అనేక మంది వాళ్ళ జీవితాలను భవిష్యత్తును కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 18%. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన కులగణన సర్వేలో కూడా షెడ్యూల్ కులాల జనాభా 17.43%. అదేవిధంగా చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే 18% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ప్రస్తుతం ఉన్న 15%ని 18% చేస్తామని చెప్పి ఆనాడు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను 15% నుంచి 18%కి పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది మా హక్కు. ఎవరో మాకు భిక్ష పెట్టవలసిన అవసరం లేదు. రాజ్యాంగ పరంగా మాకు సంక్రమించిన హక్కు ఇది. మా హక్కును మాత్రమే మేము అడుగుతున్నాం. గతంలో ఎన్టీ రామారావు గారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా షెడ్యూల్ తెగల రిజర్వేషన్లను పెంచారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. మన ముందు గణాంకాలు ఉన్నాయి, మన ముందు డేటా ఉన్నది. దాని ఆధారంగా తెలంగాణలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు 18%కి పెంచి ఏబీసీ గ్రూపుల మధ్యన ఈ రిజర్వేషన్లను వాళ్ళ జనాభా ప్రకారం పంచాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఏమాత్రం కాలయాపన చేయకుండా తక్షణమే దీనిపైన కార్యాచరణ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దళిత జాతుల నుంచి, దళిత జాతుల యొక్క సంక్షేమాన్ని కోరే సమాజం నుండి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.